मुसल्ली अला रसूल करीम अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वलक़द ख़लक़नल इंसाना मिन सुलालतिन मिन तीन सुम्मा जअलनाहु नुत्फ़तन फ़ी क़रारिन मकीन सुम्मा ख़लक़नल नुत्फ़ता अलक़तन फ़ख़लक़नल अलक़ता मुज़ग़तन फ़ख़लक़नल मुज़ग़ता इज़ामन फ़कसौनल इज़ाम लहमन सुम्मा अंशअनाहु ख़ल्क़न आख़रा फ़तबारकल्लाहु अहसनुल ख़ालिक़ीन सदक़ल्लाहुल अज़ीम। సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి సృష్టించిన విధి విధానాలను ఈ వాక్యంలో వివరిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలఖద్ ఖలఖనల్ ఇన్సాన మిన్ సులాలతిన్ మిన్ తీన్. మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. మానవుడి సృష్టి బంగారంతో వెండితో కాదండి, మట్టితో తయారయ్యాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. వలఖద్ ఖలఖనల్ ఇన్సాన మిన్ సులాలతిన్ మిన్ తీన్ సుమ్మ జఅల్నాహు నుత్ఫతన్ ఫీ ఖరారిన్ మకీన్. ఆ తర్వాత అతనికి ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా తయారు చేసామన్నాడు. అంటే మానవుడి ప్రథమ పుట్టుక మట్టితో నిర్మాణమైంది. దాని తర్వాత ఏదైతే సిస్టమ్ కొనసాగిందో, ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని పునరుద్ధరించే మానవ పరంపరను కొనసాగించే విధానం అయితే ఉందో, అది మానవుడికి కలయిక వల్ల ప్రథమ మానవుడిని మట్టితో సృష్టించాడు. ఆ మట్టితో సృష్టించిన మానవుడి పక్కటెముక నుంచి హవ్వా అలైహిస్సలాంని సృష్టించాడు. వీరి ఇరువురి కలయిక వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జగత్తులో యావత్తు మానవులను ఉద్భవింపజేశాడు. ఫీ ఖరారిన్ మకీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఒక పల్చటి వీర్యపు బిందువుతో మానవుడి నిర్మాణం జరిగింది అన్నాడు. ఆ వీర్య బిందువు ఉదాహరణ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫల్యంజురిల్ ఇన్సాను మిమ్మా ఖులిఖ మిన్ మాయిన్ దాఫిఖ్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్ ఇన్నహు అలా రజఇహి లఖాదిర్. అల్లాహ్ అంటున్నాడు, ఓ మానవుడా, ఎప్పుడైనా చూసావా నువ్వు అసలు ఏ పదార్థంతో పుట్టించబడ్డావు అని? బట్టలు వేసుకుంటున్నాడు, అందంగా తయారవుతున్నాడు, అద్దంలో చూసుకొని ఆనందిస్తున్నాడు, అంత బాగానే ఉంది. కానీ అసలు నీ జీవిత రహస్యం ఏంటో తెలుసా? ఫల్యంజురిల్ ఇన్సాను మిమ్మా ఖులిఖ. ఏ వస్తువుతో నువ్వు పుట్టించబడ్డావు? కనీసం దీని మీద అయినా దృష్టి ఎప్పుడైనా పెట్టావా? ఫల్యంజురిల్ ఇన్సాను మిమ్మా ఖులిఖ ఖులిఖ మిన్ మాయిన్ దాఫిఖ్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. వెన్ను రొమ్ముల మధ్య నుండి ఊబికి పడే ఒక ద్రవంతో నువ్వు పుట్టించబడ్డావు అంటున్నాడు. స్త్రీ పురుషుడు ఒక వెన్ను, స్త్రీలు ఒక రొమ్ముల మధ్య ఉబికి పడే ఏదైతే ద్రవం ఉందో దాంతో నిన్ను సృష్టించాను అంటున్నాడు. సృష్టి ఎట్లా చేశాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫీ ఖరారిన్ మకీన్ సుమ్మ ఖలఖనన్ నుత్ఫత అలఖ. ఈ నీటిని బిందువును మేము నెత్తుటి ముద్దగా చేశాము అంటున్నాడు. ఏ స్థితిలో అయితే స్త్రీ నమాజ్ చేయటం నిషేధమో, ఆ స్థితితో ఆ ఒక సందర్భంతో ఏదైతే కరుడు కట్టిన నెత్తుటి ముద్ద ఉంటుందో, ఆ నెత్తుటి ముద్దతో ఆ ఒక వీర్య బిందువును ఆ నెత్తుటి ముద్దటి ఆకారం తీర్చిదిద్దాము అన్నాడు. ఈ ప్రక్రియ లోన జరిగే ప్రక్రియ చెప్తున్నాడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుమ్మ ఖలఖనన్ నుత్ఫత అలఖతన్ ఫఖలఖనల్ అలఖత ముజ్గతన్ ఫఖలఖనల్ ముజ్గత ఇజామన్. ఈ నెత్తుటి ముద్దను మాంసం కండగా తయారు చేశామంటున్నాడు. ఆ మాంసం కండ మీద ఎముకలను జోడించాము, దాని మీద చర్మాన్ని తొలగించి విభిన్నమైన ఆకారాలతో మానవుడిని సృష్టించాను అన్నాడు. ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలిఖీన్. సృజనకారుల అందరిలో కల్లా ఉత్తమ సృజనకారుడు అల్లాహ్. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ఇచ్చే సందేశం ఏమిటంటే, మానవుడా, నువ్వు ఏదైనా తయారు చేస్తే ముందు ఏం చేస్తావంటే ఇనుము పెడతావు. కానీ నేనేం తయారు చేస్తానంటే
ముందు మాంసపు ముద్ద మీద ఎముకలను పెడతాం. మనం ఏం చేస్తాం, ఏమైనా భవన నిర్మాణం చేయాలంటే ముందు ఐరన్ పెడతాం, ఆ తర్వాత మెటీరియల్ వేస్తాం, ఆ తర్వాత సిమెంట్ వేస్తాం. కానీ ఎలా అంటున్నాడు, నేను ముందుగా సిమెంట్ వేస్తాను, ఆ తర్వాత ఎముకలను దాని మీద పెడతాం. మీరు చేసేది మానవత్వం, నేను చేసేది దైవత్వం. మీలాంటి కార్యం నాది కాదు, నాది ఒక అద్భుతమైన కార్యమై ఉంటుంది. మెత్తటి వస్తువును గట్టిగా మార్చే సాధనం కేవలం అల్లాహే చేస్తాడు. రాతి మీద శిల్పాలు చెక్కొచ్చండి, నీటి మీద అందమైన ఆకారం చెక్కగలమా? ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నేను నీటితో అందమైన ఆకారం చేస్తాను. ఇంకో అద్భుతం ఏమిటంటే, ఒక కర్మాగారంలో ప్లాస్టిక్ పరికరం తయారు చేసే కర్మాగారం, ఒక బిందె ముద్రణ జరగాలి అంటే బిందె వస్తుంది, మళ్ళా దాంట్లో బకెట్ కావాలంటే ముద్రణ మార్చాలి. అల్లా అంటున్నాడు, ఒకే మాత్ర గర్భం నుంచి పురుషుణ్ణి, అదే మాత్ర గర్భం నుంచి స్త్రీని, ఉభయ అవయవాలు కల ఇద్దరు దేహాలను బయటకు తీస్తున్నాను, కనీసం నా శక్తియుక్తులైన గమనించవా అంటాడు. ఇంత అద్భుతమైన శక్తి సామర్థ్యం గలవాడిని నన్ను ఎందుకు గుర్తించావు నువ్వు? నేను నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చాను, ఎట్టా తీసుకొచ్చానో కరెక్ట్గా నేను నీకు చెప్తున్నాను. ఈ స్థితిగతులు సోదరులారా, ఇది ఏంటంటే మానవుడు తన మీద ఒకడు ఆధిపత్యం ఉన్నాడు అని గమనిస్తే తప్పకుండా కంట్రోల్లో ఉంటాడు. షాపింగ్ మాల్లో వెళ్తామండి, దాని మీద ఏముంటుంది, మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు అని అనగానే ఎక్కడ వాళ్ళు అక్కడ గచ్చుకుంటారు. ఎందుకు? ఏదో పరికరం మమ్మల్ని వెంటాడుతుంది, చూస్తుంది, మనం ఏమైనా చేసినా సరే నమోదవుతుంది అని. అదేవిధంగా మానవుడికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయపెడుతున్నాడు. నిన్ను నిర్మాణం చేసిన దైవం ఒకడు ఉన్నాడు, వాడితో భయపడి నువ్వు జీవితం గడపాలి. బరి తెగించావో వ్యవహారం అతలాకుతలం చేయగల సమర్థుడు నిన్ను పుట్టించినవాడు అని. పుట్టుక జరిగిపోయింది, బాగానే ఉంది, నిర్మాణం జరిగింది. అలా అంటాడు, సుమ్మ ఇన్నకుం బాద జాలిక లమయ్యతూన్, దీని తర్వాత ఒకనాడు నీకు మృత్యు వస్తుంది, చనిపోతావు, చావు వస్తుంది. మరణం అనేది నిర్మాణమైన తర్వాత నిశ్చిన్నం అవటం సంభవమే. అది నువ్వు ఎంత దానికోసం తహతహలాడినా. చావు ఎందుకు వస్తుంది? మనిషికి చావు ఎందుకు వస్తుందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి బ్రతకటానికి ఆహారం ఇచ్చాడో ప్రతి ఆహారానికి కూడా చావు ఉందండి. చిన్న ఆవు గింజ చూడండి, దాంట్లో కూడా పురుగు పడుతుందా లేదా? పురుగు బయట నుంచి వస్తుందా, అందులోనే ఉంటుందా? అందులోనే ఉంటుంది. అంటే ప్రతి జీవి, ప్రతి చిన్న వస్తువు చావు కూడా అందులోనే పెట్టేశాడు అల్లా. టైం అవ్వగానే అక్కడ బటన్ నొక్కుతాడు, తక్కువ నిలగొరుగుతాడు. మేము ఏమంటాం, బ్రతకడం కోసం వాకింగ్ చేస్తాం, బ్రతకడం కోసం స్వచ్ఛంగా తింటాం. ఏం తిన్నా సరే, చిన్న యాపిల్ పండు అండి, దాంట్లో కూడా అది చెడిపోతుందా? చెడిపోతుంది. దానికి ముందే మనం తింటాం. కానీ వాస్తవమైన దాని నగ్నసత్యం ఏంటి? చెడిపోయే వస్తువుని మనం తింటున్నాం, కానీ చెడిపోక ముందు తింటున్నాం. ప్రతిదీ పురుగు పడేది, అందుకోసం మనిషి చేస్తే కూడా పురుగు పడుతుంది. ప్రతి దానికి టైం ఎక్స్పెక్ట్ డేట్ ఉందండి, ప్రతిదీ ఎక్స్పెక్ట్ డేట్ ఉంది. ప్రతి వస్తువు తినేదానికి ఒక అంతిమ గమనం ఉంటే తిన్నోడికి అంతిమ గమనం ఉండదా? ఎంత విర్రవేగుతున్నాడో మానవుడు. అంటున్నాడు, నాకు తిరుగులేదు అంటున్నాడు. అలా అంటున్నాడు, నేను తిప్పుతాను అంటున్నాడు. ఈ జీవితం నుంచి ఆ జీవితానికి మారుస్తాను అంటున్నాడు. చావు అనేది భయపడినా భయపడకపోయినా ఈ కాటి మట్టిలో కలిసే దేహంని పట్టుకొని మేము తిరుగుతున్నామండి. ఒకసారి ఒక రాజుగారు పరిపాలన సరిగ్గా చేయట్లేదండి, ఆయన జనాలు తిరగబడ్డారు, పోతావా లేకపోతే నేను చంపమంటావా అని. అంతే, రాత్రి ఏం చేశాడంటే తట్టపుట్ట సర్దుకున్నాడు, ఇక పోవాల్సిందేరా లేకపోతే ప్రాణం మీద వస్తుంది, జనాలు రేపు పొద్దున వచ్చి చంపకముందే నేనే పారిపోయి ఎక్కడో బ్రతికి ఏదో జీవితం గడుపుకోవచ్చులే అని తగిలినంత బంగారాన్ని వెండిని పట్టుకొని బయలుదేరాడు. రాత్రి బయలుదేరిన తర్వాత ఆ నావ ఉంది ఒకటి, అక్కడి నుంచి సముద్రమో నదో దాటాలి ఆయన. ఆ నావ అతన్ని లేపాడు రాత్రి, బాబు లేకరా బాబు, ఈ టైంలో ఏంటంటే అన్నాడు. రే డబ్బు ఎక్కిస్తాను రారా, ఏదో ఒకటి చేద్దాం అని మారు వేషంలో వెళ్ళి కూర్చున్నాడు. సరే డబ్బు వస్తాయి కదని కూర్చున్నాడు. ఎప్పుడు రాజభవనం స్టీల్ పడవలో వెళ్ళేవాడు, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండేది. ఇదేంటి నాటు పడవ ఊగుతుంది, ఏరా పడతామా ఏంట్రా బాబు ఇంత ఊగుతుంది అన్నాడు. టైం వస్తే పోతాంలేండి అన్నాడు. అరే ఈ ప్రాణ భయంతోలే నీ పడవలో ఎక్కాను రా, ఇక్కడ కూడా ప్రాణ భయం అంటే ఏంట్రా అన్నాడు. ఏంటండి ఏంటి అసలు విషయం అన్నాడు. ఏంట్రా ఊగుతుంది పడిపోతాయేమో అంటే, చూడండి నిన్నే మా బాబాయ్ చనిపోయాడు, పడవ నడుపుతా అని కనం నుంచి వచ్చి పండుకుంటే మీరు లేపారు. అరే నీ తండ్రి ఎలా చనిపోయాడు రా అంటే, ఇదే పడవ నడిపి చనిపోయాడంటే ఇందులో ములిగాను.
మీ అన్న ఇలా చనిపోయాడండి, ఆయన కూడా ఇలాగే చనిపోయాడండి అన్నాడు. ఎరా బుద్ధి ఏమైనా ఉందా, ఇంతమంది చేస్తుంటే పడవదలరా మీరు అన్నాడు. ఆయన పడవ నడిపి ఆయన ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, సరే మీ అమ్మగారు ఎక్కడ చనిపోయారండి అన్నాడు. ఇంట్లో చనిపోయాడు. మీ నాన్నగారు ఇంట్లో చనిపోయారు. మీ అన్నగారు ఎక్కడ, ఇంట్లో ఇంతమంది చేస్తుంటే ఇల్లు వదలరా అన్నాడు. చావు అనేది ఇంట్లో రాదండి, టయానికి వస్తుంది. అది భయపడినా భయపడిపోయినా చావు అనేది వస్తుంది, టయానికి వస్తుంది. అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు. భయపడటం అనేది చచ్చిన జీవితం ఏమవుతుంది, చచ్చిన తర్వాత దానికోసం భయపడాలి. అంతేగాని చావుతో భయపడితే ఏం లాభం లేదండి. ఎందుకంటే భయపడినా భయపడిపోయినా శరమామూలేనండి, అది రావాల్సిందే. అలా అంటున్నాడు. సుమ్మ ఇన్న బాధ జాలికల్లమ్మ ఎత్తు, మానవుడా నిర్మాణం అయిపోయావు, అందంగా ఉన్నావు, వసతులు వచ్చేసినాయి, అన్ని సౌలభ్యంగా ఉన్నాయి అని గర్వించి జీవితం గడపాక సుమా. ప్రతిదానికి ఏదైతే డేట్ ఉంటుందో నీ జీవితానికి కూడా 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు డేట్ రాసి పెట్టాను నేను. సూర్యుడు అంతమవుతానికి డేట్ ఉంటే, చంద్రుడు అంతమయ్యే డేట్ ఉంటే, నీ జీవితానికి డేట్ ఉండదా? ఉంది. మరి కనీసం దాన్నైనా గుర్తుపట్టుకుని జీవితం గడుపు. సుమ్మ ఇన్నకుం బాధ జాలికల్లమయ్యతున్ సుమ్మ ఇన్నకుం యౌమల్ ఖియామతి తుబాసూన్. చనిపోయిన తర్వాత నిస్సందేహంగా నిన్ను ప్రళయ దినాన లేపబడతావు. సోదరులారా, అసలు జీవిత రహస్యం అంటే ఇదే. చావు అయితే ఎలాగో వస్తుంది, ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా. కానీ విషయం ఏంటి? నిల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల. నేను చావుని మరి జీవితాన్ని ఎందుకు సృష్టించామంటే మీలో మంచి పనులు ఎవరు చేస్తాడో చూద్దామని. ఈ ఏదైతే తోలు తిత్తి ఉందో మానవుడిది, ఈ నిర్మాణం ఎందుకు అయిందంటే ఈ ఇహలోకంలో పంపించి అల్లా చూడాలనుకుంటున్నాడు, నా కోసం జీవిస్తాడా తన కోసం జీవిస్తాడా అని. చావు అయితే ఏ రూపంలో అయినా వచ్చేదండి. అల్లా కోసం జీవించినా చావు వస్తుంది, మన కోసం జీవించినా చావు వస్తుంది. కానీ జవాబు ఎవరు చెప్పాలి? జవాబు ఆయనకి ఏమని చెప్పాలి అంటే, ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు ఇహలోకంలో పంపించావో ఆ లక్ష్య సాధనలో నేను విజయ ప్రాప్తున్నయ్యాను అనే అంశం అక్కడే చేరాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ భౌతిక దేహాన్ని నిర్మాణం చేయడానికి, దీన్ని శుభ్రపరచడానికి, దీని యొక్క ఆశలు కోరికలు తీర్చడానికి రాత్రి పగలు ఏకం చేస్తున్నాం. అసలు చేయాల్సింది ఏమిటో తెలుసా? అసలు చేయాల్సింది పరలోక జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ దైవం ఏదైతే మాకు జీవితాన్ని ఇచ్చాడో ఆయన ఏం కాంక్షిస్తున్నాడో చూడాలి. సోదరులారా, అల్లా ఖురాన్లో దాసుడికి ఏమన్నాడంటే అబ్దహు అన్నాడు. అబ్దహు అన్నాడు. తబారకల్లజీ నజ్జలల్ ఫుర్ఖాన అలా అబదిహి లియకూన లిల్ ఆలమీన నజీరా. దాసుడికి ఏమన్నాడు అల్లా? అనంతమైన శుభాల కలవాడు అల్లావే ఈ అరమరికలు లేని గ్రంథాన్ని తన దాసుడిపై అవతరింపజేశాడు. ఎందుకంటే యావత్ మానవునికి ఇది భయపెట్టేది. దాసుడు అనే పదాన్ని అరబిలో బానిసగా తీసుకుంటారండి. బానిస వేరు, నౌకర్ వేరు. నౌకర్ అంటే టయానికి వస్తాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడండి. బానిస అంటే అలా ఉండడండి. బానిస అంటే యజమాని శ్రేయస్సు కోసం రాత్రి పగలు ఏకం చేస్తాడు. నౌకర్ ఏం చేస్తాడు? నౌకర్ ఏం చేస్తాడు అంటే 10ంటికి వచ్చి మళ్ళీ 10ంటికి వెళ్ళిపోతాడు. ఈ పని చేసే ఆయన బానిస జీవితం గడపమన్నాడు, కానీ నౌకర్ వంటి జీవితం గడపమని చెప్పలేడని మాట. అలా ఏమన్నాడు? బానిసత్వాన్ని చెయ్యండి అంటే మీ శ్రేయస్కరం మొత్తం, మీ కృషి మొత్తం నన్ను ఇష్టపరచుకోవటం కోసమే ఉండాలి. నౌకర్ విధానాన్ని అనుసరించకండి. అచ్చా, నౌకర్కి బానిసకి ఏం తేడా ఉంటుందో తెలుసా? బానిసకి ఏమైనా సరే యజమాని బాధ్యత అయిపోతుంది. ఆ ఎవరైతే బానిస యజమాని ఉందో ఆడి బాధ్యత అవుతుంది. నౌకరికి ఏదైతే జరిగితే అతనికి జీతం ఇవ్వటమే బాధ్యత ఉంటుంది, కానీ అతని మీద ఏదైనా వస్తే ఆ యజమానికి ఏం సంబంధం ఉండదు. కనుక సోదరులారా, మనం ఏం జీవితం గడుపుతున్నాం అంటే నౌకరు వంటి జీవితం గడుపుతున్నాం. టయానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ జీవిత లక్ష్యం అసలు ఏమిటంటే మనం బానిసత్వంగా దైవానికి జీవితం గడపాలి. అదే అసలు జీవిత రహస్యం. కనుక జీవిత రహస్యం ఎవరైతే కనుగొంటారో చచ్చిన తర్వాత జీవితం వారిది ఉజ్వలం అవుతుంది. ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తారో ఈ జీవితం అయితే గడిచిపోతుంది, కానీ అక్కడి జీవితం గడపటం సంకటం అయిపోతుంది. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జీవిత లక్ష్యం అయితే మాకు వివరిస్తున్నావో దాంట్లో కార్యసాధన చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ చనిపోయిన జీవితం తర్వాత ఏదైతే జీవితం ఉందో అందులో ఏదైతే నువ్వు కార్యాలతో ఇష్టపడతావో అలాంటి ఇష్టదాయకమైన కార్యాలు ఇహలోకంలో చావుకు ముందు చేసుకునే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రంజాన్ ఏ లక్ష్యం కోసం అయితే
మన మధ్య తీసుకొచ్చావు అల్లా, ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే సౌలభ్యాన్ని మాకు కలగజేయుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.